స్వామి. ప్రజెంట్గా ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఇప్పుడున్నాను. మరియు విజయవాడలో హైత్ ప్లేస్ అనే ఇంటర్నేషనల్ బ్రాండ్ యుఎస్ బేస్డ్ హోటల్కి చైర్మన్గా ఉన్నాను. నా ప్రీవియస్ హిస్టరీ వచ్చి నేను అది నేటివ్ ఆఫ్ తిరువూరు, కృష్ణా జిల్లా తిరువూరు. ఇక్కడ సెటిల్ అయ్యి సుమారుగా ఒక 50 సంవత్సరాలు పూర్తవుతుంది. నేను మా నాన్నగారు విజయవాడ వీటీపీఎస్ హెడ్ పోస్ట్ మాస్టర్గా పనిచేశారు. క్రమక్రమేణా విజయవాడలో సెటిల్ అయ్యి రకరకాల బిజినెస్లు చేస్తూ 1996 నుంచి 2003 వరకు ఢిల్లీలో కేంద్ర మంత్రి గారి దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశాను. పార్లమెంటరీ అఫైర్స్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గారి దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశాను. ఆ తదుపరి 2004 ఏప్రిల్లో ఎన్డీఏ ప్రభుత్వంలోంచి బయటకు వచ్చేసిన తర్వాత కన్స్ట్రక్షన్లోకి వచ్చి సుమారుగా 17-18 సంవత్సరాలు అపార్ట్మెంట్ల నిర్మాణంలో విజయవాడలో క్రెడైలో వివిధ రకాలైన పోస్టులు, ప్రెసిడెంట్ ఆఫ్ క్రెడై, సెక్రటరీ, స్టేటు మీడియా కమిటీ చైర్మన్, రకరకాల పోస్టులు చేయడం జరిగింది. గత 4 సంవత్సరాల నుంచి హోటల్ రంగంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా 2 సంవత్సరాలు పనిచేశాను. తదుపరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్కి అధ్యక్షుడిగా పనిచేస్తాను. మరియు ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున ఏపీ స్టేట్ టూరిజం కమిటీ చైర్మన్గా కూడా ఇప్పుడు నేనున్నాను. దక్షిణ భారతదేశ హోటల్ సంఘానికి ఉప సభ్యుడిగా ఉన్నాను. దీంట్లో ప్రస్తుతం వ్యాపార రీత్యా ఇక్కడ సెటిల్ అయ్యాం. ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం సహాయ సహకారాలతోటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్లో ఒక 60 నుంచి 70 హోటల్స్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా తిరుపతి, విజయవాడ, కాకినాడ, విశాఖపట్నం, బాపట్ల, సూర్యలంక డిఫరెంట్ ఏరియాస్లో హోటల్స్కి పర్మిషన్స్ ఇవ్వటం వల్ల ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చి రాష్ట్ర టూరిజం రంగాన్ని ప్రమోట్ చేయాలని ప్రమోషన్ పెట్టుకున్నారు. సుమారుగా 974 కిలోమీటర్ల సముద్ర తీరంలో రకరకాలుగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కమిటీ ప్రతి విషయంలో చర్చించడానికి ముఖ్యమైన రోల్లో టూరిజం డిపార్ట్మెంట్ మినిస్టర్ కందుల దుర్గేష్ గారు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ గారు, సీఎం గారి సహాయ సహకారాలతోటి ఇప్పుడు దాకా టూరిజం ప్రమోషన్కి 2 సంవత్సరాలు ప్రయత్నం చేశాం. ఇంకా 3 సంవత్సరాలు కూడా అదే ప్రయత్నం చేసి మహారాజధానిని ఇక్కడ అమరావతిని ఒక పెద్ద రోల్లో నిర్మించడానికి ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకున్నాడు. కాబట్టి దానికి చేదోడు వదులుకుంటున్నట్టు ఉప ముఖ్యమంత్రి గారికి కూడా సహాయ సహకారాలతోటి చర్చించుకొని ప్రతి 10 రోజులకు 15 రోజులకు ఒకసారి టూరిజం ప్రమోషన్ని రకరకాల మీటింగ్లు పెడుతూ డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా టూరిజం రంగాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి గారి కంకణం కట్టుకున్నందుకు రాష్ట్ర హోటల్స్ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ విషయంలో ఏ అవసరమైనా సరే రీసెంట్గా గ్యాస్ ఇష్యూ వచ్చింది. సిలిండర్ సుమారు 3,500 రూపాయలు పెంచినప్పుడు ముఖ్యమంత్రి గారి ద్వారా నెక్స్ట్ కేంద్ర మంత్రి గారికి నిర్మలా సీతారామన్ గారికి, మోడీ గారికి కూడా రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. రీసెంట్గా 300 రూపాయలు గ్యాస్ సిలిండర్ తగ్గించడం జరిగింది. అట్లాగే జీఎస్టీ ఇన్పుట్ల మీద 18% ఉన్న జీఎస్టీని 5% చేశారు. దాని వల్ల ప్రయత్నం కూడా చేస్తున్నాం. లిక్కర్ లైసెన్స్ ఫీజు స్టార్ హోటల్స్లో సుమారు 75 లక్షల రూపాయలు ఉండే లిక్కర్ లైసెన్స్ ఫీజుని 25 lakhsకి మరియు రాష్ట్ర ప్రభుత్వం టూరిజం ఎంకరేజ్మెంట్కు అన్ని రకాల సహాయ సహకరిస్తుంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఎన్డీఏ ప్రభుత్వానికి నా ప్రత్యేకంగా ధన్యవాదాలు.